నేను గతంలో చెప్పా, మంచి మాట ఎన్నిసార్లు చెప్తే తప్పేముంది. ఇక్కడికి రాకమునుపు ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు చిన్న కాలనీలో ఆరాధన జరిగేది. ఆ రోజుల్లో మనది ఒక ఆటో ఉండేది, బ్లాక్ ఆటో. ఆ ఆటో మీద చాలా సేవ చేశాం. ఓ రోజు ప్రొద్దున్నే ఆ పాల ప్యాకెట్ కోసం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నా. మెట్ల దగ్గర ఒక ఆయన నిలబడ్డాడు. నా వైపు ఎట్టాగే చూశాడు. ఉరి 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 అంటారు చూసారా, అదే సూపులతో చంపుతారంటారు చూసారా, ఆ సూపులతోనే అదో రకంగా చూశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఆయన ముఖం ఎట్టుంటుందో నాకు తెలియదు. మొట్టమొదటిసారి చూస్తున్నా, నన్ను ఉరి 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 చూశాడు. మనకెందుకు పని, మనకెందుకు, ఆయన ఎవరు, ఎందుకు చూస్తున్నాడోలే అని లోపట అంతరంగ పురుషుడు అన్నాడు. బయటోడు ఏమంటాడు తెలుసా, మనకెందుకులే అని పోతే రేపు మళ్ళా చూస్తాడు. నువ్వు కూడా ఒక సూపు చూడు, నువ్వు కూడా ఒక సూపు చూడండి పాస్టర్ గారిని, నేను నా లోపట ఎంత పోరాటం ఉందంటే, అక్క మీ లోపట ఎంత పోరాటం ఉంటుందో. సేవకుడిని నేను, రోజు వాక్యం చెప్పే దైవ సేవకుడిని, నా లోపట ఎంత పోరాటం జరిగిందంటే, అయ్యా మీ లోపట పోరాటం కాదు, ఏకంగా యుద్ధాలే జరుగుతాయి. నువ్వు కూడా చూడు. మనం జట్టు వింటే ఆయన ఎందుకు చూస్తున్నాడో తల పక్కకి తిప్పి నడుచుకుంటా వెళ్ళిపోయా. మెట్లు కాడ అడ్డంగా ఎట్లా నిలవబడ్డాడు. నేనేం చేసాను తెలిసి ఇట్లా సైడ్కి వెళ్ళిపోయా. ఆలోచన, ఎందుకు నిలవబడ్డాడు ఆయన, ఎప్పుడు నేనేమనలేదే, అసలు ఆయన ఎవరో నాకు తెలియదే, ఎందుకు వచ్చాడు. సరే ఏమోలే. రెండో రోజు మరలా ప్రార్థన అయిపోయిన తర్వాత 7 ఆ ప్రాంతంలో పాల ప్యాకెట్ కోసం కిందకి వెళ్తున్నా. నా ఆలోచనలు లేదు. ఆ గ్రౌండ్ ఫ్లోర్ మెట్ల దగ్గరికి వచ్చేసరికి మరలా నిలవబడి ఉన్నాడు. ఈసారి ఏం చేస్తున్నాడు తెలుసా, నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నట్లుగా అట్లా మెట్ల వైపు చూస్తా ఉరివిరు ఇట్లా అంటున్నాడు. బయట ఒకడు అంటాడు, నిన్నే చెప్పారా నీకు, నువ్వు కూడా ఒక సూపు చూడు. అరే అదే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా, నువ్వు కూడా ఒక సూపు చూడు అని బయట ఒకడు అంటాడు. లోపల వద్దు, మనకెందుకు, మనం బోధించేదేంటి, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు, సాధువులాగా గొర్రెపిల్లలాగా బ్రతుకు, ఇది కదా నువ్వు బోధించేది, నువ్వు అట్లాగే ఉండు. తల దించిన గిట్టాగే చూస్తున్నాడు. లోపట అగ్నిపర్వతం బకబకబకమని మండుతూ ఉంది. చూడాల్సిందే, మనకెందుకు పని అని మెల్లిగా ఎట్లా వెళ్ళిపోయా. ఎట్లా చూశాడు, సర్లే ఇట్లా కాదులే అని చెప్పి రేపు పాలు తీసుకోవడానికి వచ్చేటప్పుడు టైం మార్చాల. 7ంటికి కాకుండా 7:30కి వస్తా, అప్పుడు కనపడ్డగా అని చెప్పి 3వ రోజు 7:30కి వచ్చా. విచిత్రం ఏంటో తెలుసా, 7:30కి నిలవబడ్డాడు, శిలలాగా నిలవబడ్డాడు. ఎప్పుడు వస్తానా ఎదురు చూద్దామని ఎంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాడో. ఇక 3వ రోజు కనపడేసరికి నా లోపల 2వ వాడు అసలు ఊరుకోలా, వరి పిచ్చినా ఇలా, నువ్వు కూడా చూడు, ముళ్ళుతోనే తీయాలా అను, నువ్వు కూడా చూడు. ఇక నేను ఆగల. ఒకరోజు ఒరుచుకుంటాం, నేను పాస్టర్ గారిని, నేను మీతో చెప్పే మాట, నా లోపటే ఇంత పోరాటం జరిగిందంటే ఆ రోజుల్లో, అక్క మీ లోపట యుద్ధమే జరిగింది అక్క, మీరు ఫస్ట్ బాల్కే అవుట్. విన్నారా, ఎంత పోరాటం జరిగి 3వ రోజు ఏం చేసింది తెలుసా, ఆయన కింద నిలవబడి ఉంటే నేను మెట్ల మీద నిలబడి నేను కూడా ఉరివిరు చూస్తా. అది ఎట్టా చూడాలో మనకు రాకపోయినా తెచ్చుకొని నేర్చుకొని ఉరివిరు చూస్తా, పళ్ళు పటమని కొరికా. ఇట్లా అన్నాడు. లోపట ఇంకొకటి అంటాడు, అది దీనికి మందు. వెళ్ళిపోయా. పాల ప్యాకెట్ తెచ్చుకున్నా. కార్యక్రమాలు అయిపోయినాయి. 10:30 ఆ ప్రాంతంలో విజిటింగ్కి వెళ్దామని ఆటో దగ్గరికి వచ్చి, ఇక ఆటో తీసుకుని వెళ్ళబోదామని ఆటో దగ్గరికి వచ్చా. విచిత్రం ఏంటో తెలుసా, హెడ్ లైట్ పగలగొట్టుంది.
సైడ్ గ్లాసులు పగలు కొట్టున్నాయి. చివరికి ఆ హెడ్లైట్ గుడ్డోడైపోయినట్టు అయిపోయింది. ఏమిట్టు అయిపోయింది? అరే రాత్రి నేను పెట్టేటప్పుడు ఉంది కదా, ఆటో ఎక్కడ దెబ్బతినలేదు కదా, ఏమైంది అని ఆ రోజుల్లో పేద బ్రతుకులు చిల్లర పైసలు ఏరుకునే పరిస్థితి, ఎక్కడే చిల్లర ఉందని ఏరుకునే పరిస్థితి. ఇది రిపేర్ చేయాలంటే దరిదాపుగా 2-3 వేలు అయిపోతాయి. ఎట్లా పగిలిపోయిందిరా ఇదని నేను కంగారు పడతా బాతో అటు ఇటు చూస్తూ ఉంటే మావాడు అక్కడ నిలవబడి, దేవుడు అన్నాడు, ఉరి చూసావుగా, నీకు ఇచ్చిన ప్రతిఫలం రా నేను అదే. నా చేతిలో ఇక ఏం చేయలేక ఆటో అక్కడ ప్రక్కన పెట్టి చేతిలో బైబిల్ తీసుకొని వెళ్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. సేవకుడా, నీ చేతిలో వాక్యం ఉంది, నీ నోట వాక్యం ఉంది, నీ హృదయములో వాక్యం లేదా. నిలవపడ్డావు. వాళ్ళు ఆయుధాలు వేస్తారు. ఈ మార్గం ఒకరోజు నిలవబట్టం కాదుగా, 2 రోజులు నిలవబట్టం కాదుగా, వారం నిలవబట్టం కాదుగా. ప్రభు చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. మనం కడగబడిన రక్తం నిత్య నిబంధన సంబంధమైన రక్తం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే ఈ కట్టుబాటుకు ఎంతకాలం మనం బ్రతకాలి? అయ్యో మీకు అర్థం కాలేదు నేను చెప్పిన మాట. ఈ కట్టుబాటుకి ఎంతకాలం బ్రతకాలి? 1 వారం కాదు, 1 నెల కాదు, 40 రోజులు కాదు, నిత్యము అప్ టు లాస్ట్, చనిపోయే ఆఖరి క్షణం వరకు నువ్వు బోధించావు. బోధ బాగుంది, నీ చేతిలో వాక్యం ఉంది, నీ హృదయంలో వాక్యం లేదు. దేవుడు నన్ను గద్దించాడు. మరి ప్రభా అట్లా చూస్తే ఎట్లా? మనుషులం కదా. వద్దురా, కీడుకు ప్రతి కీడు కాదు, దోషణకు ప్రతి దోషణ కాదు, శపించును నీ చేతులెత్తి దీవించు. సరే, 4వ రోజు యథావిధిగా 7 గంటలకి పాల ప్యాకెట్ కోసం బయలుదేరా. సరిగ్గా మెట్ల కాడికి వచ్చేసరికి మా వాడు నిలవబడి ఉన్నాడు. యేసు ప్రభు నా పక్కన ఉంటాడు అనేది ఎంత ఖచ్చితమో, పొద్దున్నే ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఆయన చూసి పళ్ళు పటపట కొరకొద్దు, ఉరిమిరు చూడొద్దు. ఏం చేయమంటావు ప్రభా? నమస్కారం సార్ అన్న. ఏంటి నమస్కారం సార్ అన్న. ప్రభా అవునరా నమస్కారం అన్న, పలకరించమంటావు ప్రభా? పలకరించుడు. మెట్ల దగ్గరికి వచ్చి ఆయన చూసి సార్ నమస్తే సార్ అన్న. ఆయన ఏం చేశాడు తెలుసా? ఎవరికి నమస్కారం చేస్తున్నాడని అటు ఇటు చూశాడు. నేను ఆయన ముందే నిలవబడి సార్ నమస్తే సార్, బాగున్నారా, పిల్లలు బాగున్నారా సార్? ఆయన నా వైపు చూసి బాగున్నాం సార్, మీరు బాగున్నారా అన్నాడు. బాగున్నాం సార్, థ్యాంక్ యూ సార్, పాల కోసం వెళ్ళి వస్తా సార్ అని. అద్భుతం తెలుసా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కనపడలేదు అక్కడే కా. మేము ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వచ్చేటప్పుడు ఎంత ఏడ్చాడో. ఒక మాట అన్నాడు, సార్ ఈ భూమి మీద శాంతి కాముకులు ఎవరైనా ఉన్నారంటే, శత్రువులను కూడా ప్రేమించగలిగే మనసు కలిగిన వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒక్క క్రైస్తవ జాతి మాత్రమే సార్. కయ్యానికి మీరు కాలుదోవరు సార్, మాటకు ప్రతి మాట అనరు సార్, దోషణకు ప్రతి దోషణ చేయరు సార్. మీ దేవుడు మీకు ఆ నీతి విలువ నేర్పాడు సార్. ఆ రోజు మీ ఆటో పగలగొట్టింది నేనే, నన్ను క్షమించింది సార్. ఇలాంటి పురుగును మేము ఎక్కడా చూడలేదు. బయలుదేరి వచ్చేటప్పుడు సాక్ష్యం చెప్పాడు. చప్పట్లు కొట్టారు, అద్భుతం అన్నారు, కానీ నడవటం కష్టం. వాడు ఆయుధాలు వేస్తాడు. ఈ ఆయుధాలు వేసేటప్పుడు మీరు నేను చేయాల్సింది ఒక్కటే, దేవా ఈ మార్గంలో నడవటానికి నాకు బలమివ్వవా? యుద్ధమునకు బలము ధరింపజేయువాడవు నీవే, వాక్యం అంటుంది కదా, నాకు బలం దయచేయ్యా అని దేవుని బలాన్ని పొందుకుంటే ఈ మార్గంలో అవలేలగా పరిగెత్తుకుంటూ వెళ్ళే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అందరం చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా
ఆమేన్. మూడవ మార్గం నేను ముగిస్తున్నాను. బిలాము మార్గం అనండి. ఇంకోసారి చెప్పండి. బిలాము మార్గం ఎలాంటిది అంటే బహుమానం కొరకై దుర్నీతి మార్గాన్ని వెంబడించిన మార్గం. క్రొత్త నిబంధనలో కూడా ఒక బిలాము ఉన్నాడు. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనం. 13:10. రైట్, 13:10. అందరూ చూడండి అక్కడ. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ రైట్, దేవుని తిన్నని మార్గాన్ని చెడగొట్టేవాడు. ఈ రోజున చాలామంది దేవుని తిన్నని మార్గాన్ని, దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ఆశపడి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి తప్పుడు త్రోవలకు వెళ్తున్నారు. గతంలో ఒకసారి చెప్పా, కొంతమంది పరిశుద్ధాత్మ పేరు చొప్పున వ్యాపారం చేస్తున్నారు. ఈ తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి తప్పుడు త్రోవలకు వెళ్తున్నారు. ఓ రోజు పొద్దున్నే ఒక తల్లి వచ్చింది, అయ్యగారు దేవుడు మీకు ప్రవచనం చెప్పమని నన్ను ప్రేరేపిస్తున్నాడు అయ్యగారు, నిన్నటి నుంచి ఒకటే ప్రేరేపణ కలిగింది అయ్యగారు అని. దేవుడు నాకు ఏదైనా ప్రవచనం చెప్పాలంటే డైరెక్ట్గా నాకు చెప్తాడు. నాకెందుకు మీడియేటరు? నీ ద్వారా ఎందుకు చెప్తాడు? లేదయ్యగారు దేవుడు నన్ను రేపుతున్నాడు మీకు. సరే ఏం చెప్తావో చెప్పమ్మా అని అప్రయత్నంగా మోకరించా. ఆమె ప్రార్థన స్టార్ట్ చేసింది. అరే నా కుమారుడా, నా గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. ఆ పిలిపిన్నప్పటి నుంచి నేను కళ్ళు మూస్తే ఒట్టు. అంతకు మునుపు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను చాలా ధైర్యవంతుడే, మనం చాలా ధైర్యవంతులు అని అనుకునేవాడిని. ఆ రోజు తెలిసింది నాకు ఏంటో తెలుసా, ఈడు నంబర్ 1 పిరిగినాయాలని. ఆ రోజు తెలిసింది. ఇక ఆ స్వత నేను కళ్ళు మూయలా. ఏం చెప్తుందా అని చూసా. ఏమందో తెలుసా? అరే నా కుమారుడా, నా దాసురాలు ఊరకే రాలేదురా, నేనే పంపించాను రా, రాకు దక్కట్లా, నేనే పంపించాను, నా కుమార్తె నేనే పంపించాను రా. అట్లాగని ప్రవచనం తప్పు కాదు అమ్మో, దర్శనం తప్పు కాదు. ప్రవక్తల ప్రవచనాల మూలంగా లేఖనాలు రాయబడ్డాయి. అయితే ఈ ప్రవచనం వాక్యానుసారమో కాదో ఆ వివేచన శక్తి ప్రజల్లో లేకపోతే ఈ దుర్నీతి పరుల చేతిలో పడి తిన్నని మార్గం వక్ర మార్గంగా మారిపోయే ప్రమాదం ఉంది. విన్నారు ఇక్కడ? సరే ఏం చెప్తాదా అని వింటా ఉన్నా. నా కుమారుడా, నా దాసురాలు నేనే పంపించాను రా, ఊరక రాలేదురా, నా దాసురాలు చాలా అవసరతలో ఉందరా, నీకు తెలీదా సంగతి? నా దాసురాలు చాలా ఇబ్బందిలో ఉంది, వెళ్ళేటప్పుడు ఒడి చేతితో పంపించొద్దు, 5,000 రూపాయలు కానుకిచ్చి పంపించు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత ప్రార్థన చేసి ఆమెనంది. నేను మౌనంగా కూర్చున్నా. ఏముందో తెలుసా? అయ్యగారు ఇందాకేదో దేవుడు మాట్లాడినట్టున్నాడే, ఏంటి మీరు మౌనంగా కూర్చున్నారు, ఏదో మాట్లాడినట్టున్నాడే అంది. నేనన్నా, ప్రవచనం చెప్పి నీకు జ్ఞాపకం ఉంటుంది కదమ్మా, నువ్వే చెప్పు ఏం చెప్పాడో. ప్రవచనం చెప్పటమే మాకు కానీ అయ్యగారు ఏం చెప్పావో మాకు గుర్తుండదు అంది. నేనన్నా, అమ్మా మెల్లిగా మాట్లాడే మాటలైతే నాకు బాగా వినపడతాయి, పెద్దగా మాట్లాడిన మాటలు అస్సలు వినపడవమ్మా, నువ్వు పెద్దగా అరిసేవు కదా నాకు వినపడలేదమ్మా అన్న.
అట్టట్టాయి గారు దేవుడు చెప్పిన ప్రవచన మర్చిపోతే అట్ట, ఆగు నేను గుర్తుకు తెచ్చుకుంటాను ఆగు అని 2-3 నిమిషాల తర్వాత అదే 5,000 అన్నాడే దేవుడు, అదే ఏదో 5,000 అన్నాడే 5,000 అన్నాడే. నేను అన్నా, నా దగ్గరికి ఏ సేవకుడు వచ్చినా నాకు తినటానికి లేని రోజుల్లో కూడా నేను చెప్తున్న మాటకు నా దేవుడు సాక్షి. మా దగ్గరికి వచ్చిన సేవకుని ఒట్టి చేతులతో పంపిన జ్ఞాపకం లేదు. దానికి మించి నా పేద స్థితిలో నా కష్ట స్థితిలో నా శక్తికి మించి కానుకిచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ రోజుల్లోనే సేవకులు వస్తే 500, 1,000 రూపాయలు కానుక ఇవ్వకుండా ఏమి లేని స్థితిలో వచ్చినా ఏ సేవకుని ఒట్టి చేతులతో పంపలా. నేనన్నా, నీకు మాత్రం పొరపాటున పైసా ఇవ్వను. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ ముసుగులో వ్యాపారం చేస్తున్నావు. దేవుని తిన్నని మార్గాన్ని తప్పుడు త్రోవలకు తీసుకెళ్తున్నావు. దేవుడు దీన్ని సహించడు. నా ప్రభు బిడ్డలారా, దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ఆశించి బిలాము తప్పుడు త్రోవలకు వెళుతూ ఉన్నాడు. ఏ బిడ్డ తప్పుడు త్రోవలకు వెళ్ళేవారిగా ఉండకుందురుగాక. నువ్వు బ్రతికే చోట అంటారు, అమ్మా ఎంతకాలం ఆ కంపెనీలో పనిచేస్తావు, నీ అందాన్ని నమ్ముకుంటే డబ్బు వస్తుంది, పిల్లల్ని చదివించుకోవచ్చు, అపార్ట్మెంట్ కొనవచ్చు, ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళని కొంతమంది బిలాము మార్గాన్ని నీకు చూపిస్తారు. శరీరాన్ని నమ్ముకునే మార్గం చూపిస్తారు. వ్యభిచార వృత్తిలోకి దిగే మార్గాన్ని చూపిస్తారు. అందాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించే మార్గాన్ని చూపిస్తారు. సుమీ, ఇది నీతి కలిగిన మార్గం, ఇది పవిత్రమైన మార్గం, ఇది యథార్థమైన మార్గం. డబ్బు సంపాదించడానికి వక్ర త్రోవలకు వెళ్ళకో. నీతియుక్తమైన కష్టార్జితంతో, నీతియుక్తమైన నీ సంపాదనతో కారపు మెతుకులు పెట్టి నీ పిల్లల్ని పోషించిన రేపు వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు. నీతి మాలిన డబ్బుతో నువ్వు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు కారు. సుమి, విన్నారు ఈ మాట? దుర్నీతి వలన కలిగే బహుమానం కొరకు మనము పరిగెత్తొద్దు. రైట్? ఆఖరి మాట చెప్తాను. చివరి మాట ఏమంటాడంటే, కోరహు అనండి. కోరహు ఎవరో తెలుసా? తిరుగుబాటుదారుడు. దేని మీద? నాయకుడి మీద తిరుగుబాటు చేశాడు. నా మాట వింటున్నారా? ముగిస్తున్నా. నాయకుడి మాట మీద చెప్పండి, తిరుగుబాటు చేశాడు. అమ్మా నా వైపు చూడండి. సంఘానికి దేవుడు సంఘాన్ని చక్కగా నిర్వహించడానికి మీకు ఒక నాయకులు, సేవకులుగా మమ్మల్ని ఇచ్చాడు. నాయకత్వం ఏది చెప్పిందో నాయకత్వానికి లోబడండి. నాయకుడు లేని చోట జనులు కట్టడి లేక తిరుగుతారట. నాయకత్వం లేకపోతే ప్రజలు చెడిపోతారట. జీవితంలో ఏదైనా చేసేటప్పుడు ఇది మంచా చెడా మీకు అర్థం కానప్పుడు నాయకులుగా మా దగ్గరికి రండి. అక్క ఇదేం చేయాలి, అమ్మాయి పెద్దమ్మాయి మనం చేయొచ్చా అడగండి, మనం చేయొచ్చా అడగండి, ఈ పెళ్ళిళ్ళప్పుడు ఇవేవో ఉంటాయి కదా, ఇవి చేయొచ్చా అడగండి, అడగండి. మీరు ఆత్మీయులైతే ఏది దాచుకోకుండా మీకు వివరిస్తాం. ఏది మంచో ఏది చెడో మీకు తెలియచేస్తాం. నాయకత్వానికి అప్పగించుకుని నాయకుని అడుగుజాడల్లో నడవండి. మీ పిల్లలు దీవించబడతారు. పెద్దగా చెప్దాం ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ఎట్ దట్ సేమ్ టైం యవన బిడ్డలారా, అమ్మని నీకు నాయకురాలిగా ఇచ్చాడు, నాన్నను నాయకుడిగా దేవుడిచ్చాడు. నాన్న నాయకత్వాన్ని, అమ్మ నాయకత్వాన్ని ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు. ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు. ఏ యవ్వన బిడ్డలైతే తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతుకుతారో, మా నాన్న, మా అమ్మ, నన్ను కన్న మా అమ్మ, మా నాన్న, అయ్యో వీళ్ళకు తిరుగుబాటు చేయటవా, నాకెంత చక్కని బట్ట కొనిపించాడే నాన్న బనియన్ చూడు, రంధ్రాలు పడి ఉంటాయి. నాన్న కంపెనీలో పనిచేసేటప్పుడు వెళ్ళి చూడు. నేను ఒకసారి సేవ ప్రారంభ దినాల్లో రాజమోహన్ గారు వెల్డింగ్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఒకరోజు అన్న దగ్గరికి వెళ్ళా. ఆయన మన సంఘ పెద్ద, చాలా మంచి ఆయన, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. నేను ఆయన చూసి అనుకునేవాడిని, ఎంత పెద్ద ఉద్యోగం వలే, ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడు వలే. అఫ్కోర్స్ గొప్పగానే బ్రతుకుతున్నాడు అని అనుకుంటా ఉండేవాడిని.
సడన్గా నాకు ఒక పని ఉండి వాళ్ళ కంపెనీకి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ కంపెనీకి వెళ్తే ఆయన చేసే పని వెల్డింగ్. ఇప్పటికీ ఆయన ఇమేజ్ నా కళ్ళ ముందు ఉంది. వెల్డింగ్ చేసి చేసి ఆ మైలైపోయిన బట్టలో, రంధ్రాలు పడిన బట్టలో వెల్డింగ్ చేసేటప్పుడు ఆ స్పార్క్ వచ్చి ఆ చొక్కా మీద పడి కాలినటువంటి అనుభవాలు, ఆ ఇనుము ఆ తుప్పంతా బట్ట కంటిపోతే అసలు ఆయన్ని చూసి మీకు తెలుసా, ఒక నిమిషం పాటు ఏడ్చా. దేవా, కుటుంబం కోసం ఈ తండ్రి ఎంత కష్టపడుతున్నాడా, ఎంత ప్రయాసపడుతున్నాడా, ఎంత చెమటోడుస్తున్నాడా, రెక్కల ముక్కలు చేసుకొని ఎంత ప్రయాసపడుతున్నాడా. ఆయన్ని చూసి ఎప్పటికీ, ఇది జరిగి దరిదాపుగా 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల క్రితం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఒక రాజమోహన్ గారే కాదు, అమ్మా మీ నాన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత కష్టపడుతున్నాడో చూడు. ఆ కెమికల్ గాలి పీల్చుకొని ఊపిరితిత్తులు పాడైపోయినా నా కూతుర్ని కార్పొరేట్ స్కూల్లో, నా కూతుర్ని కార్పొరేట్ కాలేజీలో, నా కొడుకుని కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు కారపు మెతుకులు తిని ఒక 100 రూపాయలతో వస్తూ ఉంటే ఒక బిర్యానీ కనపడితే తినాలని నాన్నకు అనిపిస్తుంది. బిర్యానీ తిందాం, కానీ ఆ తండ్రి తన కోరిక ఎట్లా చంపుకుంటాడో తెలుసా? ఉన్న ఈ 100 రూపాయలతో నేను బిర్యానీ తింటే నా ఒక్కడి కడిపే కదా నిండేది. ఈ 100 రూపాయలతో ఒక 1 కిలో చికెన్ తీసుకొని వెళ్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా భార్య తింటుంది, నలుగురు తింటాం. తన ఆశ చంపుకొని, నేను కన్న తండ్రి నీ కొరకు ఎంత కష్టపడుతున్నాడు, నేను కన్న తల్లి నీ కొరకు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు మర్చిపోవద్దయ్యా, వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. వాళ్ళ కష్టాన్ని కళ్ళ ముందు పెట్టుకొని, ఈ తండ్రి రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి, ఈ అమ్మ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి, వీళ్ళకి నేను ఏం చేస్తే వీళ్ళ రుణం తీర్చుకోగలను, వీళ్ళకి నేను ప్రతిగా ఏమి ఇవ్వగలిగితే వీళ్ళ రుణాన్ని తీర్చుకోగలనని ఆ కృతజ్ఞత భావం, ఆ వినయ భావం నీకుంటే పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి శిఖరాల మీద దేవుడు కూర్చోబెడతాడు. పెద్దగా చెప్దాం ఆమేనని. శిఖరాల మీద దేవుడు కూర్చోబెడతాడు. ఎందుకు క్రైస్తవ్యానికి కోరహ మనసు ఉండకూడదు, తిరుగుబాటు మనసు ఉండకూడదు? ఎందుకు మన విధేయులుగా బ్రతకాలి? ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చాలా ఉన్నాయి కానీ సమయం అయిపోయింది కనుక 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి నాతో కలిసి అందరూ చెప్పండి ఈ మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఒకసారి నాతో కలిసి పెద్దగా చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతకటం అంటే ఏంటి? వినయంగా జీవించటమే. వినయం ఒక్కటి మనకుంటే ఐశ్వర్యము, ఘనత, జీవం. ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు చూసారా? ఒకటి కొంటే 3 ఫ్రీ అంటారు చూసారా? ఒక సొక్కాయి కొంటే 2 సొక్కాయలు ఫ్రీ అంటారు చూసారా? ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వు ఒక్కటి చేస్తే, వినయశీలిగా నువ్వు బ్రతికితే, వినయశీలుడిగా నువ్వు బ్రతికితే 3 దీవెనలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఐశ్వర్యము, ఘనత, మూడవది మీకు తెలుసా? ఒక్క ఆదాము అవిధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ అనీతిమంతులుగా చేస్తే, యేసుక్రీస్తు వారి విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చింది. ఒక్కడి విధేయత విన్నారా? ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను. ఒక్కడు దేవుని కొరకు నిలవబడితే, ఒక్కడు దేవుని కొరకు బ్రతికితే, ఆ ఒక్కడి ద్వారా జాతుల్ని దేవుడు ఉద్ధరించడం ప్రారంభిస్తాడు. దేవునికి 100 మంది అవసరంలా అనండి, దేవునికి 100 మంది అవసరంలా.
నీ ఉద్దేశం సరైనదైతే ఆ సరైన కార్యం చేయటానికి నువ్వు అడుగులు వేస్తే మంచి పనులు చేసేవాడికి ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడు. ఉన్నతమైన కార్యాలు చేసే వాళ్ళకి ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య ఒక్కని విధేయత లోకంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చింది. దేవుని మాటకు విధేయత చూపి, సేవకుల మాటకు విధేయత చూపి, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపి, పెద్దల మాటకు విధేయత చూపి, దేవుని ప్రతి మాటకు లోబడి నువ్వు బ్రతికితే ఈ మార్గంలో మరణం లేదు, ఈ మార్గంలో శాపం లేదు, ఈ మార్గంలో నాశనం లేదు, ఈ మార్గంలో కృంగిపోవటం లేదు. ఒకవేళ ఈ మార్గంలో నడిచేవాడు ఒకవేళ కృంగిపోయినట్లున్నా దేవుడు బాహుబలత చాపి కృంగిన స్థలములో నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఈ మార్గంలో ఓటమి లేదు. కొన్నిసార్లు ఓటమి అనిపిస్తుంది, అవును. చదువులో కొన్నిసార్లు ఓటమి అనిపిస్తుంది, వ్యాపారంలో కొన్నిసార్లు ఓటమి అనిపిస్తుంది, కొన్నిసార్లు ఓటమి అనిపిస్తుంది. నేనంట నీవెప్పటికీ ఓడిపోవు. ఎందుకు ఓడిపోవో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు ఓటమి ఎరుగని మకుటము లేని మహారాజు. ఆయన గెలిచేవాడు గనక ఆయన నిన్ను గెలిపిస్తాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరుసటి రోజు, ఏ రోజుకైనా నువ్వు విజేతగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు. చివరికి ఈ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ మార్గానికి పెట్టబడిన పేరు జీవమార్గం. అనండి, జీవమార్గం ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఆ పరలోక రాజ్య వారసులుగా ఒక్కొక్క బిడ్డను దేవుడు నిలుపునుగాక. మనం ఒక మాట అనాలి, నేను నా దేవునిని విడిచిన వాడను కాను. అంటే దేవుని విడవటం అంటే పరిశుద్ధతను నేను విడిచిపెట్టలేదయ్యా, ప్రేమను విడిచిపెట్టలేదయ్యా, దుర్నీతి వలన కలిగే డబ్బు కోసం నేను పరిగెత్తలేదయ్యా, అవిధేయుడిగా నేను బ్రతకలేదయ్యా, విధేయుడిగా నీ కొరకు బ్రతికేనని ఈ మాట చెప్పగలిగే స్థాయికి మనందరినీ ప్రభు లేవనెత్తును గాక.